సార్ మరి ఈ ప్రభుత్వంలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎక్సలెంట్, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్సలెంట్. గత 5 సంవత్సరాలు మీకు ఎలా అనిపించింది మరి? గత 5 సంవత్సరాల ఒక మాట చెప్పాయినా, ఇక్కడి నుంచి మా ఊరు నుంచి పెనలూరు 5 కిలోమీటర్లు. బండి వేసుకుని వెళ్ళాలంటే నడువులు గోడలు 2 కదిలిపోవటమే. 5 కిలోమీటర్స్, 5 కిలోమీటర్లు కూడా గోడలు అన్నీ కదిలిపోవటం. ఈ రోడ్డు ఉంది కదా, ఇక్కడ ఒకసారి కొద్దిగా బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన కాడ నుంచి 60 టన్నులు లారీలు ఇసుక తోలుది మొత్తం. 60 టన్నులు 70 టన్నులు, మినిమం 50, మినిమం 50 టన్నులు మినిమం లారీకి, మినిమం 50, తక్కువలో మ్యాక్సిమం 70. ఆ రోడ్లు ఎందుకు అవుతుంది? ఒక్క కొంత పూడ్చారా, ఒక్కడు చేశారా? పిల్లగాళ్ళకి ఉద్యోగాల అదేదో అది వాలంటీర్లు అని 5,000 రూపాయలు అన్నారు. 5,000తో ఏమవుతాయి? రోజుకి ఎంత ఈక్వల్ వేసుకుంటే 160 రూపాయలు, 166 రూపాయలు రోజుకి. 166 రూపాయలతో వాళ్ళు ఎలా బతుకుతారని అది ఒకటి కదా. వీళ్ళు చేసిన కరప్షన్స్ ఇంకో పక్క, ఒక పక్క కరప్షన్ చూడాలి, ఒక పక్క అభివృద్ధి చేయాలి, ఇంకో పక్క సంక్షేమ పథకాలు చేయాలి. 2 కళ్ళు కాదు, 3 కళ్ళు. మనం 2 కళ్ళు అనుకుంటాం, 3 కళ్ళు. ఒకటి వీళ్ళు చేసిన అవినీతి ఒక పక్క, అభివృద్ధి ఇంకో పక్క, సంక్షేమం ఇంకో పక్క. ఈ 3 మనం 2 కళ్ళు అనుకుంటాం. శివుడికి 3 నేత్రాలు ఉంటాయంటారు. ఇది ఇప్పుడు ఈ 3 నేత్రాలు అంటే 2 కళ్ళు కాదు, మనకు 3 కళ్ళు. 3 కళ్ళు, 3ని అట్టా సమృద్ధిగా తీసుకెళ్ళాలి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మూడిట్లో ఏదన్నా చేశారా? నాకు తెలిసి అయితే చెప్పేది చెప్పంటావు, దానికి చెప్పడానికి ఏముంటుంది? దానికి చెప్పడానికి అసలు ఏమీ ఉండదు. మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ 2014 ఎక్కినప్పుడు 200 ఉండేది పెన్షన్. ఒకసారి 1000 రూపాయలు పెంచేశారు డైరెక్ట్గా. తర్వాత 1000ని 2000 చేశారు. మళ్ళీ ఈయన 3000 ఇస్తారన్నాడు, ఆయన 3000 ఇస్తారన్నాడు జగన్మోహన్ రెడ్డి. వాడు 3000 ఇస్తారని వాడికి ఓటేశారు, కానీ 200 రూపాయలు చేశాడు ఈయన. 3000 ఇస్తారన్నాడు కదా, ఆడికి ఓటేలా. ఆయాల ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తారన్నారు. 15,000 సంవత్సరానికి అమ్మఒడి. ఒక్కళ్ళకి ఇచ్చారు. ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నారనుకో, పిల్లడు ఎవరో వాళ్ళు 2 ఉన్నారనుకో, అందుట్లో ఒకళ్ళకి ఇచ్చారు. ఇంకోటి ఏం చేయాలి? ఆడపిల్లైనా మగపిల్ల, ఇంకోళ్ళు ఏం చేయాలి? చదివించుకోవాలా, ఇంట్లో పెట్టుకోవాలా, జీతకాడికి పని చెప్పియాలా? ఏదోటి పని చేయాలి కదా. మరి వాళ్ళు ఎట్లా చదివి, వాళ్ళే కూలికి వెళ్తారు, వాళ్ళే పనికి వెళ్ళాలి. మరి వీళ్ళు ఎట్లా చదివియాలి? వాళ్ళు పైకి రావాలి కదా. పైకి రావాలంటే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. ఇంగ్లీష్ మీడియంలో చదవాలంటే ఫీజులు కట్టాలి. 15 ఏళ్ళు మనం ఇచ్చాం, ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు కష్టపడి సంపాదించుకుని పిల్లగాళ్ళు చదివించుకోవాలని ఎవరికైనా ఉంటుంది. దేశంలో ఎవరికైనా మనం ఎట్టాగు కూలి పని చేసుకుని బతుకుతున్నాము, మనం ఎట్టాగు రైతు పని చేసుకుని బతుకుతున్నాము. మన పిల్లలు కూడా ఇట్టా ఉండకూడదు. వాళ్ళు కూడా మంచి ఉద్యోగాలు చేసి మమ్మల్ని పెద్దగా వాళ్ళకి చదువు చెప్పించి మన శాయశక్తుల వాళ్ళు మంచి ఉద్యోగస్తులు అయితే మమ్మల్ని ముసలాళ్ళు అయిన తర్వాత వాళ్ళు చూస్తారనే ఉద్దేశంతోనే కదా అందరూ చదివించుకోవాలని కోరుకునేది ఇవాళ రోజున. అంతేనా? ఏ పని జరిగింది? పనులు లేవు, అటుబడిగా చదువులు లేవు. ఒకనే ఇంట్లో పనికి పెట్టా, ఇంకో వాళ్ళు ఏమన్నా 15 ఏళ్ళకి మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు వేసుకుని చదివియ్యా. ఇంకా అక్కడ మన స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఇంగ్లీష్ మీడియం అన్నారు. ఇంగ్లీష్ మీడియం అన్నారు. ఆ ఇంగ్లీష్ మీడియం అది ఎన్నో క్లాస్ నుంచి రావాలి? మన తెలుగు వారం ఎన్నో క్లాస్ నుంచి రావాలి? 5th నుంచి రావాలి అసలు మామూలుగా ఇంగ్లీష్. అదే మేము తెలుగు మీడియమే చదివాం. అర్థమైందా? మన స్కూల్లోనే, ఇక్కడ మా ఊరు స్కూల్లో కానీ పెనలూరు హై స్కూల్లో కానీ 10th క్లాస్ వరకు చదివాం. ఇంటర్ వెళ్ళేదానికి ఇంగ్లీష్ మీడియం. మేము చదువుకోలేదా? ఇంగ్లీష్ మీడియం మేము చదువుకోలేదా?
చదివింది తెలుగు మీడియమే, మరి ఇంటర్ వెళ్ళేసరికి ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళాం. మరి చదువుకున్నాగా, మేము చదువుకున్నాం, మేము ఉద్యోగం చేయకపోయినా ఆ నాలెడ్జ్ అయితే ఉంది కదా. అట్లాగే పిల్లల వాళ్ళు ఇప్పుడు మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు అనుకో, ఇప్పుడు జనరేషన్ ఇంత పోరగాళ్ళు పిల్లలు, ఆడపిల్ల కానీ మగ పిల్లలు కానీ, వీళ్ళు వాళ్ళ అమ్మా నాన్నలో ఉద్యోగాలు అదే పని చేస్తున్నారు, లేబర్ పని. వాళ్ళు ఎంతవరకు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలా, వాళ్ళ పిల్లగాళ్ళని చదివించుకోవాలా. మరి నువ్వు ఏమిచ్చావు? ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. చంద్రబాబు నాయుడు ఇతర దేశాలకు పంపించాడు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది? మాకు నెంబర్ 1 ఉండిద్దండి మా చూడడానికి మట్టికి. మాకు అవి బోడే పెంచదు కదా, మాకు ఏదైనా చేస్తారు. ఆయన మీద కొద్దిగా మాకు నమ్మకం ఉంది. మాకు ఇంతవరకు కూడా చేశాడు, ఇప్పుడు కూడా ఇంకా ఏమన్నా చేస్తాడన్న కొద్దిగా ఇది ఉంది. ఆయన చేస్తాడు ఏమన్నా మాకు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఇవన్నీ తీసుకొస్తా అంటున్నాడు కదా, వస్తామంటున్నారండి. ఈ పింఛన్లు బొంచులను కూడా అన్నారండి. మా ఊరిలో కొద్దిగా ముసలాముతక కూడా కొద్దిగా సంతోషంగానే ఉంటున్నారండి. అంతే. ఈ ప్రభుత్వంలో బాగానే ఉన్నారు. బాగానే ఉన్నారండి వచ్చిన కాడి నుంచి. నేను ఒక లారీ డ్రైవర్నండి. మాలాంటి వాళ్ళకి ఏమి ఉండదండి. మేము ఎందుకంటే డ్రైవర్లం కాబట్టి ఎవరైనా మీ బోటోళ్ళు లేకపోతే సార్ బోటోళ్ళు ఒక 1000-2000 ఇస్తే ఉద్యోగానికి వెళ్తామండి, వస్తామండి. అంతేగాని ఏమన్నా పై వాళ్ళకి ఉంటాయి కదండి, మనకేం అంతగా ఏమి ఉండదండి. పనులు దొరుకుతాయి కదా? పనులు అయితే దొరుకుతాయండి, ఫుల్గా దొరుకుతాయండి. 30 రోజులు 30 రోజులు పనులు దొరుకుతాయండి.